కైలాసంలో పరమశివుడు ధ్యానం చేస్తూ ఉంటారు. పార్వతీదేవేమో ధ్యానంలో ఉన్న శివునికి పూజ చేస్తూ ఉంటుంది. మరోవైపేమో వినాయకుడు అలాగే కార్తికేయుడు ఆడుకుంటూ ఉంటారు. ఈయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. ధ్యానంలో ఉంటూ సకల జీవరాశుల కదలికని గమనిస్తూ ఉంటారు. చూడ్డానికి ఇలా ప్రశాంతంగా కూర్చున్నట్టు కనిపిస్తున్నారు, కానీ ఎప్పుడు ఏ భక్తుడు ఆర్తితో పిలుస్తాడో పరిగెత్తుకుని వెళ్లి కాపాడుదామని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతైనా జగత్తుకు తండ్రి కదా, తండ్రికి ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా? అలా ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూస్తూ పార్వతీదేవి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. పోనీ 1,00,000 బిల్వార్చన చేస్తాను, అలా అయినా నాపై కరుణ కలిగి నన్ను చూస్తారేమో. అలా పార్వతీదేవి శివునికి 1,00,000 బిల్వార్చన చెయ్యాలని అనుకుంటుంది. బిల్వ దళాల కోసం పార్వతీదేవి నందిని పిలుస్తుంది. నంది, నేను స్వామివారికి 1,00,000 బిల్వ దళాలను ఉపయోగించి అర్చన చెయ్యాలని అనుకుంటున్నాను. నాకు వెంటనే 1,00,000 బిల్వ దళాలను తెచ్చిపెట్టు. ఓ, అలాగే మాత, ఇప్పుడే తెస్తాను. ఒక్క షరతుంది. అదేమిటంటే కేవలం ఒక్క చెట్టు నుండి ఒక్క ఆకుని మాత్రమే కోయాలి. అలాగే ఒకే ప్రదేశంలో ఉన్న చెట్లలో మరొక ఆకు కొయ్యడానికి వీల్లేదు. అంటే నువ్వు 1,00,000 ప్రదేశాలు తిరిగి 1,00,000 వేరు చెట్ల నుండి దళాలను తీసుకుని రావాలి. అలాగే మాత, ఇప్పుడే వెళ్ళి తెస్తాను. అలా నంది కైలాసమే కాకుండా ముల్లోకాలు తిరిగి పార్వతీదేవి చెప్పిన రీతిలో బిల్వ దళాలను సేకరిస్తూ ఉంటాడు. మాత నాకు చాలా క్లిష్టమైన పనే చెప్పింది. ఈ బిల్వ దళాలని వెతకటం చాలా కష్టంగా ఉంది. అయినా సరే మాతకి మాట ఇచ్చాను. తప్పకుండా 1,00,000 బిల్వ దళాలను తీసుకుని ఇంటికి వెళ్ళాలి. అలా నంది ఎంతో కష్టపడి 1,00,000 బిల్వ దళాలను తీసుకుని కైలాసానికి వెళ్తాడు. చాలా ధన్యవాదాలు నంది. ఇక నేను ఒక మట్టి లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి పూజ చెయ్యాలి. నువ్వు విశ్రాంతి తీసుకో నంది. అలా పార్వతీదేవి చెప్పడంతో నంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలా విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. మరోవైపు భూలోకంలో రామయ్య అనే ఒక శివభక్తుడుంటాడు. అతను గొప్ప పండితుడు. ఎప్పుడూ శివజపం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎంతైనా శివనామ స్మరణలో ఉన్నంత హాయి ఇంకా ఎక్కడా ఉండదు. జీవితంలో ఇంకేం కావాలి అని కూడా అనిపించదు. అలా రామయ్య తనలో తాను హాయిగా శివజపం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడక్కడికి మదాసురుడు అనే రాక్షసుడొస్తాడు. ఏంటిది? ఎక్కడ చూసినా శివనామ స్మరణేనా? నాకు ఇది అస్సలు నచ్చదు. ఎవరైనా సరే కేవలం నా పేరు మాత్రమే జపించాలి. అలా రామయ్యపై దాడి చేసి అతన్ని ఒక నదిలో పారవేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ మదాసురుడు. అయ్యో, నాకీత రాదు. స్వామి శివయ్య, నన్ను కాపాడు స్వామి, రక్షించు, మునిగిపోతున్నాను. అలా రామయ్య వేడుకోగాని కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడు కళ్ళు తెరుస్తాడు. అయ్యో, నా భక్తుడు ఆపదలో ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి అతన్ని రక్షించాలి. నంది, భూలోకానికి వెళ్ళాలి. ఇటురా నంది, నంది. అలా శివుడు ఎంత పిలిచినా నంది మాత్రం నిద్ర లేవకుండా మత్తుగా నేలపై నిద్రిస్తూ ఉంటాడు. నంది, ఏంటి ఈ మొద్దు నిద్ర? అక్కడ నా భక్తుడు ఆపదలో ఉన్నాడు. నాపైనే ఆశలు పెట్టుకుని ఉన్నాడు. నేను వెళ్ళాలి. నిద్రలే నంది. అలా శివుడు ఎంత పిలిచినా నంది మాత్రం అస్సలు ఉలకడు పలకడు. దాంతో శివునికి కోపం వస్తుంది. నా మాటని లెక్క చేయకుండా నిద్రిస్తావు కదా? ఈ కైలాసనాథుని మాట లెక్క చెయ్యని నీకు ఈ కైలాసంలో తావులేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా గట్టిగా అరవగా అప్పుడు నందికి మెలకువ వస్తుంది.
ఎంత మాట అన్నారు స్వామి. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను? దయచేసి నన్ను పంపకండి స్వామి. నువ్వు నిద్రా సుఖాలకు అలవాటు పడినట్టున్నావు. కైలాసంలో కేవలం జ్ఞానానికి అలాగే భక్తికి మాత్రమే చోటు ఉంది. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. వెళ్ళి భూలోకంలో నిద్రించు. అలా శివుడు నందిని బహిష్కరించడంతో పాపం నంది బాధపడుతూ భూలోకానికి వెళ్తాడు. మరోవైపేమో శివుడు రామయ్యను కాపాడడానికని భూలోకానికి వెళ్తాడు. అక్కడ నీటిలో కొట్టుకుని పోతూ ఉన్న రామయ్యని రక్షిస్తాడు. స్వామి, మీరు భక్తావశ్యులు అని మళ్ళీ నిరూపణ చేసుకున్నారు స్వామి. నా ప్రాణాలను రక్షించినందుకు చాలా ధన్యవాదాలు. అలా రామయ్య శివునికి ధన్యవాదాలు చెప్తాడు. అలా శివుడు రామయ్యను ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోతాడు. పాపం నంది మాత్రం బాధపడుతూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే స్వామి నన్ను ఇలా బహిష్కరించారు. మళ్ళీ నేను కైలాసానికి ఎలా చేరుకోవాలి? నాకు ఏమీ తోచటం లేదు. అలా నంది బాధపడుతూ భూలోకమంతా తిరుగుతూ ఉంటాడు. మరోవైపు పార్వతీదేవి పూజ ముగించుకుని శివుని వద్దకు వస్తుంది. ఏంటి పార్వతి, నీ ముఖం కోటి కాంతులతో వెలిగిపోతూ ఉంది? శివుని అర్ధాంగిని పార్వతిని నాకు కేవలం మీ పూజ చేస్తే తప్పితే ఇంత కల రాదు అన్న విషయం మీకు తెలియదా? తెలిసి కూడా ప్రశ్నిస్తున్నారు కదూ. అన్నట్టు ఏం పూజ చేశావు? 1,00,000 బిల్వార్చన పూజ చేశాను. ఇంతటి ఆ 1,00,000 బిల్వదళాలను ఎవరు తెచ్చారని అనుకుంటూ ఉన్నారా? మన నందు 1,00,000 ప్రదేశాలు తిరిగి 1,00,000 చెట్ల నుండి ఒక్కో బిల్వం సేకరించి తీసుకునొచ్చాడు. అన్నట్టు నంది కనిపించడం లేదే? నేనే అతన్ని శపించి కైలాసం నుండి గెంటి. అయ్యో, ఎందుకండి? ఏం జరిగింది? అతను నా ఆజ్ఞని విస్మరించి నిద్రపోతూ ఉన్నాడు. అందుకే అతన్ని అలా చేయక తప్పలేదు. అయ్యో పాపమండి నంది. కేవలం నేను చెప్పానన్న ఒకే ఒక్క మాట కారణంగా 1,00,000 ప్రదేశాలు తిరిగి బిల్వదళాలను తీసుకునొచ్చాడు. అతను కేవలం నా కారణంగానే అలసిపోయి ఉంటాడు. మీరలా చేయడం సరికాదండి. పార్వతి, నువ్వే అంటున్నావుగా మీకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు అని. అలాంటిది నాకీ విషయం తెలియకుండా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? మరి ఎందుకొరకు స్వామి మీరిలాంటి పని చేశారు? భూలోకంలో ఒక అసురుడు ఉన్నాడు. అతని పేరు మధాసురుడు. నా భక్తులని హింసిస్తూ ఉన్నాడు. అతన్ని కేవలం ఒక జంతు రూపంలో ఉన్న మగశివ భక్తుడు మాత్రమే సంహరించగలడు. అందుకే నేను అతన్ని భూలోకానికి పంపాను. క్షమించండి స్వామి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. అలా శివుడు పార్వతీదేవికి విషయం చెప్తాడు. ఇక భూలోకంలో ఉన్న నంది ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను తప్పు చేసిన మాట నిజమే. ఆ తప్పుకి పరిష్కారం చేసుకుంటాను. స్వామి అభిషేక ప్రియుడు కదూ. కోటి బిందెలతో నీటిని తెచ్చి అభిషేకం చేస్తాను. అలా నంది ఒక నది వద్దకు వెళ్లి మనిషి రూపంలో మారి అక్కడున్న మట్టి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలా ప్రతిష్ఠించి నది వద్దకు వెళ్తాడు. ఆ మట్టితో తయారు చేసిన శివలింగం కాస్త మదాసురుని కంటపడుతుంది. అరే, నేనుంటున్న ప్రదేశంలో శివలింగమా? ఎవరో మూర్ఖుడు ప్రతిష్ఠించి ఉంటాడు. ఏం చేస్తానో చూడు అంటూ ఆ మదాసురుడు ఆ మట్టి లింగాన్ని కూల్చివేస్తాడు. అలా కొంత సమయానికి అక్కడికి నంది వస్తాడు. అరే, మట్టితో చేసిన లింగం ఎక్కడికి వెళ్ళింది? స్వామి నన్ను పరీక్షిస్తూ ఉన్నట్టున్నాడనుకుంటా అంటూ ఒక లింగాన్ని మళ్ళీ తయారు చేస్తాడు. అలా తయారు చేసి మళ్ళీ నీరు తేవడం కోసం నది వద్దకు వెళ్తాడు. అరే, మళ్ళీ ఎవరో లింగాన్ని తయారు చేశారు. ఇక ఊరుకోను అంటూ ఆ లింగాన్ని అక్కడున్న చెట్టు వెనక తాక్కుంటాడు. ఇప్పుడు చూస్తాను ఎవరిలా చేస్తున్నారో. అలా ఆ చెట్టు వెనక దాక్కుని చూస్తూ ఉంటాడు ఆ అసురుడు. మళ్ళీ నది నుండి నీరు తెచ్చి చూడగా అక్కడ లింగం ఉండదు. పాపం
నంది మళ్ళీ అక్కడొక లింగాన్ని తయారు చేస్తాడు. ఓహో, ఇతనే అన్నమాట ఆ లింగాలను తయారు చేస్తూ ఉంది. ఓ, అభిషేకం కూడా చేస్తున్నట్టున్నాడుగా. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. అంటూ మదాసురుడు నంది వద్దకు వెళ్లి ఆ నీటిని మొత్తం మాయం చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. అలా మదాసురుడు నీటిని మాయ చేయడం నంది చూస్తాడు. అరే, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నీటిని మాయం చేస్తున్నావు? నీకు ఏం కావాలి? నువ్వు ఆ శివునికి పూజ చేయటానికి వెళ్ళలేదు. అతను ఒక భిక్షగాడు, శ్మశానవాసి. అతనికి పూజ చేయటం అంత తెలివి తక్కువ పని మరేదీ లేదు. అలా ఆ అసురుడు అనడంతో నందికి కోపం వస్తుంది. నందికి ఆ అసురునికి మధ్య నికర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నంది మదాసురుణ్ణి చంపేస్తాడు. అలా నంది ఆ యుద్ధంలో గెలవడంతో శివుడు ప్రత్యక్షమవుతాడు. అలా నంది, అలా ఈ ఘట్టం కోసమే నిన్ను నేను నాటకమాడి ఇలా భూలోకానికి పంపాను. స్వామి, నాపై మీకు ఎలాంటి కోపము లేదు కదా స్వామి? లేదు నంది, నువ్వు నా పరమ భక్తుడవు, నా సేవకునివి. నీపై ఎందుకు కోపం? పద, వచ్చిన పని పూర్తయింది, కైలాసానికి వెళ్దాం. అలా శివుడు ఆనందంగా కైలాసానికి వెళ్లిపోతారు.